ఓకే, మనకి చూడడం అనే కళ అనే లెసన్ మనం చెప్పుకోవాలన్నా క్లాస్లో ఏ లెసన్ చెప్పుకున్నాం? ఆడని చెప్పుకున్నాం. సరే, చూడడం అనే కళ గురించి తెలుసుకున్నాం. ఏంటో చూడడం అనే కళ ఏంటో చూద్దాం. అయితే ఈ పాఠాన్ని రాసిన వాళ్ళు ఎవరంటే జిడ్డు కృష్ణమూర్తి గారు రచించడం జరిగింది. ఆయన గురించి తెలుసుకునే ముందు ఇక్కడ చిన్న ఆలోచించండి, చెప్పండి. చిన్న స్టోరీ ఇచ్చారు, అదేంటో చూద్దాం. పూర్వం ఒక రాజుగారికి 2 మంత్రులు ఉండేవారు. రాజు అన్ని విషయాల్లోనూ పెద్ద మంత్రి సలహా అడిగేవాడు. అది చిన్న మంత్రికి నచ్చేది కాదు. అయితే పూర్వం ఒక రాజుగారు ఉండేవారంట. అయితే ఆయనకి 2 మంత్రులు ఉన్నారు. అయితే రాజు అన్ని విషయాలను పెద్ద మంత్రిని ఎక్కువ సలహాలు అడుగుతూ ఉండేవాడు. అయితే ఆ విషయం అలా రాజు పెద్ద మంత్రిని అడగడం చిన్న మంత్రికి చిన్నవాడికి అసలు పెద్దగా ఇష్టం ఉండేది కాదు. ఎవరికి నచ్చదు కదా. ఇప్పుడు 2 ఉన్నారంటే ఒకరిని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటే రెండో వాళ్ళకి నచ్చదు. వాళ్ళ గురించి వాళ్ళని అలా ట్రీట్ చేయడం. సో ఇక్కడ కూడా అలాగే జరిగింది. అతనికి పెద్ద మంత్రి గొప్పదనాన్ని తెలియజెప్పాలనుకున్నాడు రాజు. అయితే పెద్ద మంత్రి యొక్క గొప్పదనాన్ని తెలియజేయాలనుకున్నాడు రాజు. సరే, అయితే చిన్న మంత్రికి పెద్దగా నచ్చేది కాదు. అయితే అతనికి పెద్ద మంత్రి గొప్పతనాన్ని తెలియజెప్పాలనుకున్నాడు రాజు. అయితే చిన్న మంత్రికి నచ్చేది కాదు కదా, కాబట్టి పెద్ద మంత్రి యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలనుకున్నాడు రాజు అనుకున్నాడు అనమాట. ఒకరోజు తన ఇంటి వెనుక హడావుడి ఏమిటో చూసి రమ్మని చిన్న మంత్రితో రాజు అన్నాడు. చూసి వచ్చి కుక్క ఈనిందన్నాడు చిన్న మంత్రి. పిల్లలన్నీ అన్నాడు రాజు. మళ్ళీ వెళ్ళి వచ్చి 4 అన్నాడు. ఏ రూమ్లో ఉన్నాయి అన్నాడు రాజు. మళ్ళీ వెళ్ళి వచ్చి 2 నలుపు 2 గోధుమ రంగులో ఉన్నాయన్నాడు. అయితే పరీక్షించాలనుకున్నాడు. అదే అతని పెద్ద మంత్రి యొక్క గొప్పదనాన్ని తెలియజేయాలనుకున్నాడు కదా. ఏం చేశాడు? ఒక పరాకు చెప్పాడు చిన్న మంత్రి. ఏంటంటే ఇంటి వెనకాల ఏముందో వెళ్ళిందంటే కుక్క ఉందని చెప్పాడు. ఏం చేసిందంటే ఈనిందని చెప్పాడు. మళ్ళీ వెళ్ళి 2 పిల్లలు పుట్టినాయి అంటే 2 పిల్లలు పుట్టినాయని వచ్చి చెప్పాడు. ఏ రంగులో ఉన్నాయంటే 1 నలుపు 1 గోధుమ రంగులో ఉన్నాయి అని చెప్పాడు అనమాట. ఇంతలో పెద్ద మంత్రి వచ్చాడు. అతన్ని కూడా అడిగితే ఒకేసారి చూసి వచ్చి రాజు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం ఇచ్చాడు. పెద్ద మంత్రి గొప్పతనం అర్థమైంది చిన్న మంత్రి సిగ్గుపడ్డాడు. అయితే పెద్ద మంత్రిని అడిగాడు కదా, పెద్ద మంత్రికి కూడా సేమ్ అప్పుడు అదే టైంలో పెద్ద మంత్రి వచ్చాడు. అదే అడిగాడు అన్నమాట. ఏంటి అదే ప్రశ్నలు ఇతను అడిగిన ప్రశ్నలే అతను అడిగాడు. కానీ ఒకసారి వచ్చి ఇతను రాజు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు ఒకసారి సమాధానం చెప్పాడు అన్నమాట. ఇది తెలివైన వాళ్ళ యొక్క పద్ధతి. తెలివైన వాళ్ళని కాదు, నిశ్చితంగా చూడడం అనమాట. ఒక విషయాన్ని నిశ్చితంగా చూడడం. అక్కడ చిన్న మంత్రి ఏం చేశాడు? విషయాన్ని పర్టికులర్గా చూడలేదు. ఏం చేశాడంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్కసారి ఆయన చూసి వచ్చాడు. ఒకే విషయం అతను ఏ పని చెప్తే అదే చేశాడు. కానీ పెద్ద మంత్రి అలా చేయలేదు. ఏం చేశాడు? అతను మొత్తం అంటే అక్కడ ఉన్న ప్రతిదాన్ని పరిశీలనగా చూసాడు. అదే పరిశీలించడం అంటే. వేరే విషయాలు మనం కూడా అంతే. చాలా కొన్ని విషయాలు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే అది తక్కువగా చూస్తూ ఉంటాం. ఎవరైనా ఏదైనా దాని గురించి ఎక్కువ అడిగితే మనం చెప్పలేము అనమాట. ఎందుకంటే అది పెద్దగా పరిశీలనగా చూడం కాబట్టి మనకు అవసరం లేదు ఏది మనం పరిశీలనగా చూడం. మనకు అవసరం ఉన్నది ఏదైనా మనం చూస్తూ ఉంటాం అనమాట. అయితే తనకు ప్రశ్నలు ఇచ్చాడు. ఆ ప్రశ్నలు మీరు తయారు చేసి నాకు సెండ్ చేయండి. క్వశ్చన్స్ అయితే ఇదే ఈ పేరాలో ఉంటాయి. ఓకే, ఆన్సర్లు అన్నీ. సరే, అయితే ఈ పాఠంలోకి వెళ్ళే ముందు జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి మనం కొంచెం తెలుసుకుందాం. జిడ్డు కృష్ణమూర్తి గారు మే 12, 1895 ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో జన్మించారన్నమాట. ఈయన ఎప్పుడు జన్మించారు? మే 12వ తారీఖున 1895లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మదనపల్లి అనే గ్రామంలో జన్మించడం జరిగింది. వీరు ఆంగ్లంలో ధ్యానం, స్వేచ్ఛ, నీవే ప్రపంచం, గరుడయానం మొదలైన రచనలు చేశారు. అయితే ఆంగ్లం అంటే ఇంగ్లీష్లో ఆయన ఏం రాశారంటే ధ్యానం, స్వేచ్ఛ, నీవే ప్రపంచం, గరుడ యానం మొదలైనటువంటి రచనలు చేయడం జరిగింది.
అయితే కృష్ణమూర్తి గారు ప్రపంచ ప్రఖ్యాతి తత్వవేత్త. అలాగే కృష్ణమూర్తి గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప తత్వవేత్త కూడా. అలాగే మనిషి తనంతట తానుగా భయం, కట్టుబాట్లు, అధికారం, మూఢ విశ్వాసాల నుండి విముక్తి చెందాలని బోధించారు. ఇంకేం చెప్పారు? మనిషి తనంతట తాను భయాన్ని వదలాలి, ముందు భయం అనేది వదలాలి. అలాగే కట్టుబాట్లు, అధికారం, మూఢ విశ్వాసాలు ఇలాంటి కొంతమందిలో ఉంటాయి. అలాంటి వాటి నుండి విముక్తిని చెందాలని చెప్పేసి బోధించారనమాట. అలాగే అసలైనటువంటి విప్లవం రావాల్సింది హృదయపు లోతుల్లో. అసలైనటువంటి విప్లవం రావాల్సింది ఏంటంటే మన హృదయం నుంచి రావాలి. అంటే దేనైనా సాధించాలన్నా, ఏదైతే దేనికోసమైనా ముందుకు రావాలన్నా ముందు మన హృదయం నుంచి అది రావాలి. అంతేగాని పక్కోళ్ళు ఏదో చేస్తారు, లేకపోతే వాళ్ళు ఏదో ఆంక్షలు ఇస్తారు, లేకపోతే ఇది చేస్తే ఇది జరుగుతుంది, ఇలాంటివి ఏమి మనలో అనిపించకూడదు అనమాట. అదేవిధంగా హృదయంలోంచి మనకి ఏది సాధించాలన్నా మనకి ముందుగా హృదయంలోంచి రావాలి. మనిషిలో సమూలమైన పరివర్తన కలగకపోతే ఈ యుద్ధాలు, ఈ హింసాకాండ, ఈ విధ్వంసం ఇట్లాగే కొనసాగుతూ ఉంటాయి. అలాగే మనిషిలో పరివర్తన కావాలి. పరివర్తన అంటే మార్పు అనేది కలగాలన్నమాట. ఇలా ఒకవేళ మనిషిలో మార్పు అనేది కలగకపోవడం వల్లే యుద్ధాలు కానీ, హింసలు జరగడం కానీ, విధ్వంసకాండలు కానీ ఇలాగా జరుగుతూ ఉన్నాయి. అయితే తనను తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ జీవించడం వల్ల పరివర్తన సాధ్యమవుతుంది. పరివర్తన ఎప్పుడు సాధ్యమవుతుందంట? తనను పూర్తిగా అవగాహన చేసుకోవాలి. మనల్ని మనం పూర్తిగా అవగాహన చేసుకోవాలి. అలాగే మన హృదయం స్పందిస్తూ ఉండాలి. దేన్ని చూసినప్పటికీ ఆ విధంగా అయితే మనకి పరివర్తన అనేది సాధ్యమవుతుంది అనమాట అని తన రచనల ద్వారా, ప్రవర్తన ద్వారా నిరూపించారు. ఈ విధంగా తన రచన ద్వారా, ప్రవర్తన ద్వారా మనకి నిరూపించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, పాట యొక్క ఉద్దేశం చూద్దాం. వినడం, మాట్లాడడం, చూడడం, పరిశీలించడం, శ్రద్ధ చూపడం వంటి జీవన నైపుణ్యాలను తెలియజేయడం ఈ పాఠ్యాంశ ఉద్దేశం. పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏంటంటే వినడం, మాట్లాడడం, అలాగే చూడడం, పరిశీలించడం, శ్రద్ధ చూపించడం, ఏ విషయాల మీద శ్రద్ధ చూపించడం, ఇలాంటి నైపుణ్యాల గురించి తెలియజేయడం ఈ పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ పాఠ్య భాగాన్ని జిడ్డు కృష్ణమూర్తి గారి ఆంగ్ల రచన ఏ టైమ్లెస్ స్ప్రింగ్కు అరుణమోహన్ అనువాదమైన అనాది స్రోతస్సులోది. అయితే ఈ పాఠ్యభాగం ఇందులో తీసుకోవడం జరిగిందంటే ఈ జిడ్డు కృష్ణమూర్తి గారు రాసినటువంటి టైమ్లెస్ స్ప్రింగ్ అనే కథలోంచి, అనే రచనలోంచి అరుణమోహన్ అనే ఆయన అనువాదం చేశారన్నమాట తెలుగులోకి. అనాది స్రోతస్సు, దాని పేరు ఏంటంటే ఈ టైమ్లెస్ స్ప్రింగ్ని అనాది స్రోతస్సు అని మా పేరు పెట్టి ఈయన తెలుగులోకి అనువదించడం జరిగింది. సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని విస్మయపరిచే వాటి రంగులను మీరు ఎప్పుడైనా గమనించారా? అలాగే సూర్యోదయాన్ని కానీ, సూర్యాస్తమయాన్ని కానీ, నెక్స్ట్ సూర్యాస్తమయాన్ని కానీ వాటి రంగు, అంటే సూర్యోదయం మనం ఎప్పుడైనా చూసామా? మీరు ఎప్పుడైనా చూసారా? అలాగే సూర్యాస్తమయాన్ని ఎప్పుడైనా పర్టికులర్గా చూస్తాం, మనం చూడం. రోజు సూర్యోదయం జరుగుతూ ఉంటుంది, రోజు సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది. అయితే దాన్ని ఎప్పుడు మనం పెద్దగా గమనించాం, వస్తాం, అలా చూస్తాం, వెళ్ళిపోతాం, అంతే అక్కడి వరకునే. అయితే వీటిపై ప్రతిబింబించే కాంతులను, పడవలోని బెస్తావారిని, ఆకాశంలో ఎత్తున గుండ్రంగా తిరుగుతున్న రాబందుల్ని, చెట్లలోని చిన్న పక్షుల్ని, ఒక్క ఆకుపైనే మెరుస్తున్న ప్రాతకాల బాణుని మీరు గమనిస్తారా? ఇంకేమేమి గమనిస్తామని అడుగుతున్నాడు. ఆయన ప్రశ్న వేస్తున్నాడు అనమాట కవి గారు. నీటిపైన ప్రతిబింబించేటటువంటి కాంతులు అంటే సూర్యోదయం కానీ, సూర్యోదయం జరిగినప్పుడు లేదా అక్కడ సముద్రం దగ్గర కానీ, లేకపోతే నది దగ్గర కానీ అక్కడ చూస్తే ఒక రకమైనటువంటి కాంతి కనిపిస్తూ ఉంటుంది, మనం ఎప్పుడైనా చూస్తే తెలుస్తుంది. అలాగే పడవలో ఉన్నటువంటి బెస్తవారు అంటే ఆ సూర్యోదయం టైంలో కానీ, సూర్యాస్తమయం టైంలో కానీ పడవలోని వెళ్తూ ఉన్నారనుకోండి, ఒక విధంగా కనిపిస్తూ ఉంటుంది. పెయింటింగ్స్ మనం చాలా చూస్తూ ఉంటాం, లేదా మూవీస్లో కూడా చూపిస్తూ ఉంటారు. చాలా నీట్గా, చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే ఆకాశంలో ఎత్తైన గుండ్రంగా తిరుగుతున్నటువంటి రాబందు, ఆ రాబందు బాగా ఎత్తులో ఎగురుతూ ఉంటాయి అన్నమాట. అన్నిటికంటే ఎక్కువ అన్ని పక్షుల కంటే కొంచెం బాగా ఎత్తులో ఎగురుతూ ఉంటాయి. అయితే వాటి అలా గుండ్రంగా తిరుగుతున్న రాబందులు కానీ, అయితే చెట్టులో ఉన్నటువంటి చిన్న చిన్న పక్షులు కానీ, ఆకుపై మెరుస్తున్నటువంటి ప్రాతకాల బాణులు. ప్రాతకాల బాణులు ఉదయం పూట ఉదయించేటటువంటి
భగవానుడు అంటే సూర్యుడు. ఆ సూర్యుడుని చూసినప్పుడు ఆకు మీద ఆయన కిరణాలు పడినప్పుడు ఏ విధంగా మెరుస్తుంది, ఇలాంటివి ఏమన్నా మీరు చూసారా అని అడుగుతారు కవి గారు. చూడటం అసాధారణ విషయాల్లో ఒకటని తెలుసుకోండి. అలాగే చూడటం అనేది అసాధారణ విషయాల్లో, సాధారణమైన కాదు చూడటం అనేది. అంటే మనం చూసి ఇలా అయిపోవడం అడ్జస్ట్, కానీ ఒక వస్తువును చూసి దాని గురించి ప్రతిదీ మనం పరిశీలనగా మనం తెలుసుకున్నాం అంటే అది అసాధారణ విషయం. అందుకే అన్నారు అసాధారణ విషయంలో ఒకటని మీరు తెలుసుకోండి. చంద్రుడు అసలు లేనప్పటి ఆకాశాన్ని కానీ కేవలం ఒక వెండి తొనలాగా ఆకాశంలో వేలాడుతున్నప్పుడు నిజంగా మీరు చూసుకుంటారా? అలాగే చంద్రుడు అసలు లేనప్పటి ఆకాశాన్ని మీరు ఎప్పుడన్నా ఊహించుకున్నారా? చంద్రుడే లేదనుకోండి, అలా కేవలం వెండితనగా చంద్రుడు అసలు లేనప్పటికీ ఆకాశాన్ని కానీ కేవలం ఒక వెండితనలాగా ఆకాశంలో వేలాడుతున్నప్పుడు కానీ నిజంగా మీరు చూస్తుంటారా? అంటే చంద్రుడు లేనప్పుడు మనం ఎప్పుడు అంత పర్టికులర్గా చూడం. చంద్రుడు ఎప్పుడు మార్నింగ్ టైం పగటి పూట ఉండదు కదా, అంటే ఉంటాడో మనకు కనిపించదు అనమాట. సూర్యుని కిరణాల వల్ల చంద్రుడు మనకు కనిపించదు, ఎప్పుడు ఆకాశంలోనే ఉంటుంది, కాకపోతే మనకు కనిపించదు అంతే. అలాగే ఆకాశంలో వేలాడుతున్నప్పుడు వెండి తొనలాగా ఆకాశంలో వేలాడుతున్నప్పుడు మీరు చూస్తూ ఉంటారా? అవే అంటే నైట్ టైం కానీ చూస్తూ ఉంటే మనం వెండి తొనలాగా కనిపిస్తూ ఉంటుంది, అంటే వైట్గా ఉంటుంది కదా, వెండితో వచ్చారన్నమాట కవి గారు. మీరు ఎప్పుడన్నా చూస్తూ ఉంటారా అని అడుగుతున్నారు. మురికిని, మాలిన్యాన్ని, పేదల హీనస్థితిని చూస్తారా? అలాగే మురికిని కానీ అలాగే పేదల యొక్క హీనస్థితిని కానీ మీరు ఎప్పుడన్నా చూసారా? మురుగుగా ఉన్నటువంటి ఏరియాలో మీరు ఎప్పుడన్నా చూసారా? చూడండి, మన మట్టికి మన పని ఏంటి అలా అనుకుంటాం. అలాగే చాలామంది హీనస్థితిలో ఉంటారు పేదవాళ్ళు, స్లమ్ ఏరియాస్లో ఉంటారు. మీరు ఆ స్లమ్ ఏరియాస్లో చూస్తే తెలుస్తుంది వాళ్ళ యొక్క హీనస్థితి ఏ విధంగా ఉంటుంది. చిన్న చిన్న జ్యూస్ వేసుకుని అక్కడే అన్నీ చాలా దుర్భరంగా ఉంటుంది వాళ్ళ జీవితం అనేది అన్నమాట. అలాంటి స్థితి మీరు ఎప్పుడైనా చూసారా అని అడుగుతున్నారు. అలాగే మనుషులు ఎలా మాట్లాడేది, ఎలా నడిచేది, ఎటువంటి బట్టలు వేసుకునేది, వారి మర్యాద, మన్ననలు, వారి కాఠిన్యం, మృదు స్వభావం నిజంగా పట్టించుకుంటున్నారో ఏదో తెచ్చిపెట్టుకున్న మర్యాద మనం చూస్తూ తెలుసుకోవచ్చు. అలాగే మనుషులు ఎలా మాట్లాడేది, అలాగే మనుషులు ఏ విధంగా మాట్లాడేది, అలాగే ఎలా కొంతమంది మనుషులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. కొంతమంది అంటే మనం వేరేగా మాట్లాడతాం, వారు వేరేగా మాట్లాడతారు, వీళ్ళు వేరేగా మాట్లాడతారు, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా. అందుకే మనుషులు ఎలా మాట్లాడేది, ఎలా నడుచుకునేది, వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారు, అలాగే అలా మనుషులు వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు, వారి యొక్క ఎదుటి వాళ్ళు ఎలాగ మర్యాదలు చేస్తున్నారు, వారి యొక్క ఏ విధంగా ఎదుటి వారి పట్ల కఠినంగా ఉంటున్నారు, అలాగే మృదు స్వభావాన్ని ఏ విధంగా కలిగి ఉంటున్నారు, నిజంగా మీరు పట్టించుకుంటున్నారా అని ప్రశ్న అడుగుతాను. పెట్టించుకుంటున్నారా? ఏదో తెచ్చిపెట్టుకున్న మర్యాద మనం చూస్తూ తెలుసుకోవచ్చు. అయితే ఏదో వాళ్ళు అలా చేస్తున్నారా, లేకపోతే కొంతమంది చూడండి ఓవరాక్షన్ చేసేస్తూ ఉంటారు అనమాట. అంటే నిజంగా ఆ ఎత్తవాడి మీద గౌరవం, ప్రేమ లేకపోయినా ఎక్కువ ఓవరాక్ట్ చేసేస్తూ ఉంటారు. మనకు అనిపిస్తూ ఉంటుంది, చూస్తే పర్టికులర్గా మనిషిని చూస్తే మనకు తెలిసిపోదు మన మీద వాడి అభిప్రాయం ఏంటో. బాగున్నావా, చాలా బాగున్నాను, చాలా బాగున్నావు, ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, నువ్వు ఏం చేస్తున్నావు, అది ఇది అని చెప్పేసి చాలా మర్యాద రీతిగా మాట్లాడేస్తూ ఉంటారు. తెలిసిపోదు వాళ్ళకి హృదయం నుంచి వస్తుందా లేదంటే నోటి నుంచే మాటలు వస్తుందా మనకు తెలిసిపోదు. ఎప్పుడు తెలుస్తుంది? పర్టికులర్గా ఆ మనిషిని అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే మనకి ఎదుటివాడు మనల్ని నిజంగా మనల్ని చక్కగా గౌరవంతో పలకరిస్తున్నాడా, ప్రేమతో పలకరిస్తున్నాడా, ద్వేషంతో పలకరిస్తున్నాడా మనకి తెలిసేది ఎప్పుడంటే ఆ మనిషిని బాగా పరిశీలించినప్పుడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. మర్యాద వారు తెచ్చిపెట్టుకున్న మర్యాద మనం చూస్తూ తెలుసుకోవచ్చు. ఎదుటివాడు ఎలాంటి వాడు మనల్ని ఏ విధంగా అంచనా వేస్తున్నాడో, ఏ విధంగా చూస్తున్నాడో వాళ్ళని మనం పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే వాడి యొక్క భావం మనకి తెలుస్తుంది అని చెప్తున్నారు. ఎలా చూడాలో, ఎలా పరిశీలించాలో, ఎలా నిలవాలో, ఎలా వినాలో తెలియనప్పుడు జీవితంలో ఎప్పటికీ దేని గురించైనా నిజమైన శ్రద్ధ చూపలేము. అయితే మనం ఏ విధంగా పరిశీలించాలి, ఎలా చూడాలి, వాళ్ళని ఏ విధంగా పరిశీలించాలి, ఎలా వినాలి, ఇలాంటివన్నీ కూడా జీవితంలో తెలియదు. అంటే వెళ్త వాళ్ళ అంచనా
దాని గురించి అంచనా వేయలేనప్పుడు, తెలియనప్పుడు జీవితంలో దేని గురించైనా మనం నిజంగా దేని మీద శ్రద్ధ చూపలేమని చెప్తున్నారు. శ్రద్ధ చూపడం అంటే ఏమిటో మీకు తెలుసా? అయితే శ్రద్ధ చూపడం అంటే ఏంటో మీకు తెలుసా అని అడుగుతున్నారు. ఒక ఏ విధంగానో చెప్తున్నారు. ఒక పెంపుడు జంతువును బాగా చూడడంలో, మీ బట్టను సక్రమంగా ఉంచుకోవడంలో, స్నానం చేసి మిమ్మల్ని మీరు పరిశుభ్రంగా ఉంచుకోవడంలో శ్రద్ధ ఉండడం. అసలు శ్రద్ధ అంటే ఏంటో చెప్తున్నాడు. బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక పెంపుడు జంతువును బాగా చూడడం. ఎస్, మన ఇంట్లో ఏదో కుక్క ఉంటుంది, కుక్క పిల్లో లేదా పక్షులు ఏవో పెంచుకుంటూ ఉంటారు అన్న, పావురాలు కానీ. అయితే లేకపోతే పక్షులు అవచ్చు, జంతువులు అవచ్చు, ఏదైనా అవచ్చు, అప్పుడు జంతువులు ఇచ్చాడు అంతే. అయితే బాగా చూడడంలో వాటిని చాలా బాగా చూస్తూ ఉంటాం. మీ ఇంట్లో ఎవరికైనా కుక్క ఉందా? చాలా అది ఎలా చూస్తావు నీకు తెలుసు, నీకంటే బాగా దాన్ని శ్రద్ధ చూపుతావు. మన ఇంట్లో వాళ్ళందరికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ దానికి ఇస్తూ ఉంటారు అనమాట. అది శ్రద్ధ చూపడం అంటే. ఇంకా మీ బట్టలు మీరు సక్రమంగా ఉంచుకోవడం, మీ బట్టలు మీరు వేసుకునే బట్టలు చాలా చక్కగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు వీళ్ళు సెలెక్ట్ చేసినవి కూడా మనకు నచ్చవు, వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకునేది నచ్చుతాయి. సో అలా అనమాట. అంటే మన బట్టల మీద మనం ఎంత శ్రద్ధ చూపిస్తున్నాము, స్నానం చేసి మనం పరిశుభ్రంగా ఉంచుకుంటాం, ఎంత అలా ఉంచడానికి మనం ఎలాంటి శ్రద్ధ చూపిస్తున్నాం, అదే శ్రద్ధ అంటే అని చెప్తున్నారు. తోటలో ఒక మొక్క నాటి ఉంటే అది ఎక్కడ పెరుగుతున్నదో, ఏ నెలలో ఎరువు వేయాలి, వర్షం లేనప్పుడు నిత్యం నీళ్లు పోయాలి, కుక్క ఉంటే దాన్ని శుభ్రంగా దువ్వాలి, సరైన ఆహారాన్ని ఇవ్వాలి, బయట నడకకు తీసుకువెళ్ళాలి, ఏ జబ్బు లేకుండా చూడాలి. శ్రద్ధ చూపడం అంటే ఇవన్నీ చేయడానికి అంటే మనుషుల పట్ల, జంతువుల పట్ల, మొక్కల పట్ల, వస్తువుల పట్ల స్పందన ఉండడం. ఇంకా ఏంటి శ్రద్ధ అంటే? ఇంకేం చెప్తున్నారు? ఒక తోటలో ఒక మొక్కను పెంచామనుకోండి, అది ఏ నేల వేయాలి, ఏ నేలలో ఎలాంటి ఎరువుని వేయాలి, అలాగే కుక్క ఉంటే ఆ కుక్కని ఏ విధంగా శుభ్రం చేయాలి, దానికి ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలి, దాన్ని ఏ విధంగా దాన్ని శుభ్రంగా దువ్వాలి, అలాగే ఏ జబ్బు లేకుండా ఏ విధంగా దాన్ని చూడాలి. ఇవన్నీ మనుషుల పట్ల కానీ, జంతువుల పట్ల కానీ, మొక్కల పట్ల కానీ, వస్తువుల పట్ల కానీ ఒక రకమైనటువంటి శ్రద్ధ చూపడం. అదే శ్రద్ధ అంటే. అలాగే వస్తువుల పట్ల స్పందన ఉండడం, వాటి పట్ల స్పందించడం, అదే శ్రద్ధ అంటే అనమాట. వాడు కుక్క పట్ల మనం స్పందిస్తాం, అలాగే మనం పెంచుకున్నటువంటి మొక్కల గురించి ఎక్కువగా స్పందిస్తూ ఉంటాం. ఇలా అనమాట. ఇలా ప్రతి మొక్కల పట్ల కానీ, చెట్ల పట్ల కానీ, అక్కడ మొక్కలు అవ్వచ్చు, చెట్లు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, పక్షులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాని మీద ఒక విధమైనటువంటి స్పందన మనకు కలుగుతుంది. దీన్ని ఈ విధంగా చేయాలి, దీన్ని ఇలా ఉంచాలి అని చెప్పేసి. అదే శ్రద్ధ అంటే. శ్రద్ధ అంటే ప్రేమ అంటున్న ఆ లోతైన దానిలో నిజంగా ఒక భాగం. నిజంగా శ్రద్ధ అంటే ఏంటి? ప్రేమే. ఆ కుక్క మీద మనకి ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టి ఈ కుక్క ఈ విధంగా ఉండాలి, సో శుభ్రంగా ఉండాలి మన కుక్క, అదే మన కుక్కకి ఇప్పుడు ఎలాంటి జబ్బులు రాకూడదు, అలాగే మన మొక్క చక్కగా పెరగాలి. ఇలా ప్రతిదాన్ని మనం ఒక రకమైనటువంటి మనకు ఇష్టమైన దాన్ని శ్రద్ధ చూపిస్తూ ఉంటాం. దాన్నే ప్రేమ అంటారు. అంటే శ్రద్ధలో ఒక భాగమే ప్రేమ అన్నమాట. చిన్న చిన్న విషయాల పట్ల శ్రద్ధ చూపడంతో అది ఆరంభమవుతుంది. శ్రద్ధ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ప్రారంభమవుతుందంటే చిన్న వాటి మధ్య, అంటే చిన్న విషయాల పట్ల మనం శ్రద్ధ చూపిస్తాం. ఈ కుక్క మొక్క కానీ ఏదైనా వీటి పట్ల మనం ఒక విధమైనటువంటి శ్రద్ధ చూపిస్తాం. అదే మనం వేటి మీద సరే బాగా శ్రద్ధ చూపడానికి ప్రారంభ దశ అదే. మీ చుట్టూ ఉన్న ప్రతిదాన్ని, అంటే పక్షుల్ని, చెట్లను, పేదవారిని, మురికి రోడ్లను, ఆశ్రయం లేని ఆవులను, ఆకలితో జబ్బుతో ఉన్న కుక్కల్ని పరిశీలించకపోతే మీరు ప్రజ్ఞావంతంగా ఉండలేరు. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి ప్రతిదాన్ని, అంటే పక్షులను అవ్వచ్చు, లేదంటే చెట్లను, పేదవాళ్ళని, మురికి రోడ్లను, ఇలాంటి ఆశ్రయం లేని అటువంటి ఆవుల్ని రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి. కొంతమందికి కొన్ని ఆవులకి, అందులో కొన్ని ఆవులకి ఆశ్రయం ఉండదు. అలాగే జబ్బుతో ఉన్నటువంటి కుక్కను పరిశీలించినప్పుడు కానీ పరిశీలించకపోతే వీరు ప్రజ్ఞావంతంగా ఉండలేరు. సో ఇలాంటి వాటిని వాటిని బాగా పరిశీలించాలి. అలా పరిశీలిస్తేనే మనం ప్రజ్ఞావంతంగా తెలియని వాళ్ళగా మనం ఉండగలం. వీటన్నిటికీ మీరు పరిశీలించకపోతే మిగిలిన వాళ్ళు ఎలా పెరిగి పెద్దయ్యారో అలాగే హృదయంలో ప్రేమ లేకుండా పెరుగుతారు. అదే ఇలాంటి వాటన్నింటినీ కూడా మీరు పరిశీలించలేదనుకోండి, మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారో మీరు అలాగే ఉంటారు. అంటే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏం లేదు. మిగిలిన వాళ్ళు అలా ఉంటారో మనం అలాగే ఉంటాం. అంటే ప్రజ్ఞావంతులుగా ఉన్నవాళ్ళు ఏంటి? ప్రతిదాన్ని మనం పరిశీలించాలి. జబ్బు పడిన కుక్కను పరిశీలించాలి. కొంతమంది పరిశీలిస్తూ ఉంటారు, కుక్క అలా అయిపోతుంటే అయ్యో పాపం ఇది ఇలా అయిపోయింది ఏంటి, ఇది ఎందుకు ఇలా ఉంది అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో అది ప్రజ్ఞ.
మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు, ఒక బయటికి వెళ్ళేస్తాం లేదా కొడతారు. సో అది ప్రతి అంటే వాళ్ళకి మనకు కూడా తేడా అక్కడే, అంటే వాళ్ళకి మనకి తేడా ఉండదు ఒకవేళ పరిశీలించకపోతే అని చెప్తున్నారు. వీటన్నింటినీ మీరు పరిశీలించకపోతే మిగిలిన వాళ్ళు ఎలా పెరిగారో మీకు కూడా అలాగే మీ హృదయంలో కూడా ప్రేమ లేకుండా పెరుగుతారన్నారు. చాలా మంది తమకు మాత్రమే కేంద్ర స్థానాలు, వారి చింత అంతా వాళ్ళ గురించే, వారి డబ్బు, హోదా, అధికారం, వారి విజయాలతోనే పూర్తిగా మునిగిపోతారు. అయితే కొంతమంది ఏంటంటే చాలా మంది తమకు తామే కేంద్ర స్థానాలు, అంటే కేంద్ర స్థానాలు అంటే ఏంటి, ఏం లేదు, అంటే మన గురించి మనం ఆలోచించుకుంటారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించుకుంటూ ఉంటాం. అంటే కేంద్ర స్థానాలు అంటారు అనమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ యొక్క హోదా కానీ, వాళ్ళ యొక్క అధికారం కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ విధంగా ఉండాలని కానీ, ఇలాంటి విషయాల పట్ల కొంతమంది ఏం చేసి అందులోనే మునిగిపోతూ ఉంటారనమాట. అంతకుమించి వాళ్ళలో ఏమీ ఉండదు, వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ గురించే తప్ప మిగిలింది ఏమీ ఉండదు. వాళ్ళకి ఆస్తి చాలా ఉండొచ్చు, పెద్ద బిరుదులు ఉండొచ్చు, అంతరంలో వాళ్ళకి ఏమీ ఉండదు. అయితే వాళ్ళకి చాలా ఆస్తి ఉండొచ్చు, బిరుదులు ఉండొచ్చు, చాలా పేరు ప్రతిష్టలు ఉంటాయి కొంతమందికి, కానీ వాళ్ళ మనసులో ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళ కోసం ఆలోచించిన వాళ్ళు ఆ స్థితికి వెళ్ళారనమాట. సమాజం కోసం ఆలోచించిన వాళ్ళు ఎవరో అంత స్థితికి వెళ్ళిపోరు. సో అంటే వాళ్ళ ఆస్తిపాస్తులు, వాళ్ళ అధికారం, వాళ్ళ గురించి ఆలోచించిన వాళ్ళే వాళ్ళంతా స్థితికి వెళ్ళారు. అయితే వాళ్ళ అంతరంగంలో వాళ్ళ మనసులో ఏమీ ఉండదని చెప్తుంది. ఎలా చూడాలో వాళ్ళకి తెలీదు. నేను ఇది గట్టిగా చెప్తున్న మాట, కవి గారు చెప్తున్న మాట ఏంటంటే అలాంటి వాళ్ళకి ఎలా చూడాలి, ప్రతి విషయాన్ని ఏ విధంగా చూడాలనే విషయం వాళ్ళకి తెలియదు అనమాట. అందుకని మీరు చూసి తీరాలి, చూడండి కాబట్టి మీరు చూసి తీరాలి కాబట్టి చూడకుండా పరిశీలించండి, విమర్శించవద్దు, పోల్చవద్దు. కాబట్టి ప్రతి విషయాన్ని మీరు చూడండి, పరిశీలించండి, అంతేగాని పోల్చవద్దు, వేరే దాంతో విమర్శించవద్దు. విమర్శ అంటే ఏంటి, గుడ్స్ కానీ బ్యాడ్స్ కానీ చెప్పడమే విమర్శ. దాని గురించి అవతల దాని గురించి మనం చూసినటువంటి వస్తువు గురించి అటు చెడుగాను మనం కామెంట్ చేయకూడదు అనమాట. అటు చెడుగాను మంచిగాను కూడా అంటే బయటకు ఎక్కువగా కామెంట్ చేయకూడదు. అంటే దానిలో ఏముంది ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి వెనకాల దాన్ని చేసి ఆ వస్తువు చేసిన వారి యొక్క కష్టం ఏంటి, ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలి. ఓకే, ఇది మంచిది, అదే మంచిది, అది చెడ్డదని కాదు సరే, ఇదంతా నేనే చెప్పేసాను. సో మీరు ఎలా నడుస్తారో, ఎంత సిగ్గుపడతారో, నిరుత్సాహంగా ఉంటారో పరిశీలించండి. అలాగే మన దగ్గరికి వస్తే మనం ఎలా నడుచుకుంటాం, మనం ఏ విధంగా నడుచుకుంటాం, మనం సిగ్గుపడుతూ ఉంటారు కొంతమంది. ఊరికి ఆ ఎవరితోనో మాట్లాడడానికి కొంచెం సిగ్గుపడిపోతూ ఉంటారు. సో ఏ విధంగా సిగ్గుపడతారు, కొన్ని విషయాల్లో కొంతమంది నిరుత్సాహపడిపోతూ ఉంటారు తొందరగా. ఏమైనా వాళ్ళకి కావాల్సింది దక్కకపోతే తొందరగా నిరుత్సాహపడిపోతూ ఉంటారు. సో అలాంటివి పరిశీలించమంటారు. చిన్నవాళ్ళతో పెద్దవాళ్ళు, మీతో మీ ఉపాధ్యాయులు ఎలా ప్రవర్తించేవారో, మీరందుకు ఎలా ప్రతిస్పందించేది పరిశీలించండి. అలాగే చిన్నవాళ్ళతోటి పెద్దవాళ్ళు, అలాగే మీతో మీ ఉపాధ్యాయులు కానీ ఏ విధంగా ప్రవర్తించేవారో, అలాగే ఎలా అలాగే మీరు అందుకు వాళ్ళు మీ పట్ల, అంటే మీ పేరెంట్స్ కానీ లేదా మీ టీచర్స్ కానీ మీ పట్ల ఎలాగా ప్రవర్తిస్తున్నారు, మిమ్మల్ని ఏ విధంగా భావిస్తున్నారు, అది పరిశీలించమంటారు. అలాగే అందుకు మీరు ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నారు, మీ మమ్మీ కానీ డాడీ కానీ లేదా పెద్దవాళ్ళు, అమ్మమ్మ, తాతయ్య సంథింగ్ ఉంది, వాళ్ళు ఏ విధంగా మీ పట్ల ఉంటున్నారు, దానికి మీరు ఎలా స్పందిస్తున్నారు, వాళ్ళు మీ పట్ల ప్రవర్తించే తీరుకి మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అది పరిశీలించుకోమంటారు. జీవితంలో ప్రతిదాన్ని ఊరకే గమనించండి. కాబట్టి ప్రతిదాన్ని మనం చూసిన ప్రతి వస్తువుని, ప్రతిదాన్ని కూడా చక్కగా పరిశీలించండి. ఊరికే పరిశీలించండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా చూస్తూ ఉంటారో, అక్కడ ఒక కాంతి కనిపిస్తుంది, అంత ఉంది అవునా, అక్కడ ఏవో చెట్లు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, అవి ఉన్నాయి, మేము ఎదురుగా అవునా. సో దాన్ని ఊరికే అలా జస్ట్ చూసి పరిశీలించాలన్నమాట. అక్కడ ఏంటి చెట్లు ఉన్నాయి, ఎలా వచ్చినాయి, ఏం చెట్లు ఉన్నాయి, ఎలా ఏ విధంగా పూలు పోస్తున్నాయి, అవి పూల మొక్కల, కాయల, అవి తినేవా లేకపోతే తలలో పెట్టుకునే పూల, ఇలాంటివన్నీ ఊరికి అలా చూస్తూ మీరు పరిశీలించాలంటే ఇప్పుడు కదా క్లాస్ అయిపోయిన తర్వాత పరిశీలించాలి. క్లాస్ రూమ్ కదా, నా క్లాస్ అయిపోయాను పరిశీలించమన్నాం కదా అని చెప్పేసి అలా చూస్తూ పరిశీలించగాను, తర్వాత పరిశీలించగాను ఖాళీగా ఉన్నాను. ఓకే, సాధారణమైన విషయం, ఇది సాధారణమైనటువంటి విషయం. గమనింపులో నుంచి
ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికో పోక్కర్లేదు, మీ మొబైలే ఉందనుకోండి, మొబైల్ చాలా ఎక్కువ దాన్ని గమనిస్తూ ఉంటారు, ఎక్కువ చూస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు నేను సెట్ చేయలేకపోయినా అది పెట్టడానికి మీకు కరెక్ట్గా వచ్చి సెట్ చేయగలిగారు. సో ఏంటంటే దానిలో మీకు ఎక్కువ దాన్ని పరిశీలిస్తున్నారు, మొబైల్ పరిశీలిస్తున్నారు. అలాగే ప్రతిదాన్ని పరిశీలించమంటారు ఊరికి అనమాట. అంటే ప్రతి మీకు బాగా ఉంది అంటే తెలివితేటలు బాగా ఉన్నాయి, మొబైల్ ఆపరేట్ చేయడంలో మీకు చాలా తెలివితేటలు ఉన్నాయన్నమాట. అదేవిధంగా అంటే ఏంటి దాని మీద మీరు శ్రద్ధ చూపిస్తున్నారు, దాన్ని బాగా పర్టికులర్గా దాని మీద దాన్ని పరిశీలిస్తున్నారు. ఈ యాప్కి వెళ్తే ఇది ఉంటుంది, ఇది నొక్కితే అలాగే వీడియో వస్తుంది, మాటలు వస్తాయి, సంథింగ్. సో అంటే ఎందుకంటే మీరు ఎక్కువ దాని మీద శ్రద్ధ చూపిస్తున్నారు కాబట్టి. అలాగే ఇక్కడ కవి గారు ఏం చెప్తున్నారంటే ప్రతిదాన్ని శ్రద్ధ చూపిస్తే మీరు చూసే ప్రతి వస్తువుని, ప్రతి జంతువు, ప్రతి పక్షి, ప్రతి మనిషి, ప్రతిదాన్ని సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదాన్ని మీరు పర్టికులర్గా మీరు శ్రద్ధ చూపిస్తే మీకు ప్రజ్ఞ కలుగుతుంది. అంటే తెలివితేటలు అనేవి వస్తాయి, జ్ఞానం అనేది కలుగుతుంది. అంటే మీకు మొబైల్లో ఆపరేట్ చేసేటువంటి జ్ఞానం మీకు చాలా ఎక్కువగా ఉంది, ఎందుకంటే మొబైల్ మీద ఎక్కువ మీరు శ్రద్ధ చూపిస్తున్నారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ అది శ్రద్ధ చూడడం అంటే ఆ విధంగా చూడాలి ప్రతి దాని మీద అని చెప్తున్నారు. నెక్స్ట్ గమనించడం, అసాధారణ విషయాలు ఎక్కడ వరకు ఎలా ఆస్వాదించింది పరిశీలించండి. జీవితంలో ప్రతిదాన్ని ఊరకే గమనించడం అసాధారణమైనటువంటి విషయం. అయితే కాబట్టి గమనించడం అనేది నిజంగా అసాధారణమైనటువంటి విషయం. గమనింపులో నుంచి ప్రజ్ఞ తీస్తుంది. గమనించడం ఎలాగో తెలిస్తే తత్వం. ఓకే, గమనించడం చెప్పాను కదా, ఆల్రెడీ మీకు చెప్పేసాను. అయితే గమనించడం ఎలాగో తెలిస్తేనే మనకి తత్వం. అంటే గమనించడం ఎలాగో తెలిస్తేనే మనకు తత్వం తెలిసినట్టే. మతం వంటి వాటి గురించి క్లిష్టమైన పుస్తకాలు చదవక్కర్లేదు. ఎలా చూడాలో, ఎలా వినాలో, ఎలా మాట్లాడాలో తెలిస్తే అదంతా మీ కళ్ళలోనే, చెవులలోనే, మీ నాలుగు మీదనే ఉన్నదని అర్థమవుతుంది. అయితే మతం వంటి వాటి గురించి క్లిష్టమైనటువంటి పుస్తకాలు చదవక్కర్లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మతం గురించి భగవద్గీత తీసి చదవక్కర్లేదు, లేదా క్రైస్తవ మతం గురించి తెలుసుకోవడానికి బైబిల్ తీసి చదవక్కర్లేదు, అలాగే ముస్లిమ్స్ గురించి తెలుసుకోవడానికి ఖురాన్ తీసుకు మనం చదవక్కర్లేదు. అలాంటి పెద్ద పెద్ద పుస్తకాలను చదవక్కర్లేదు. ఎలా చూడాలో, ఎలా వినాలో, ఎలా మాట్లాడాలో మనకు తెలిస్తే మీ కళ్ళలో నుంచి చెవుల్లో ఉంటే మీ నాలుగు మీద ఉన్నదని అర్థమవుతుంది. జ్ఞానం అంతా కూడా అంటే వాటి గురించి తెలియడం అనేది మనకి అర్థమైపోతుంది, మీరు మాట్లాడే విధానం కానీ ఇవన్నీ కూడా. నెక్స్ట్ మనుషులంటే నిజమైన ఆప్యాయత ఉన్నప్పుడు చూడటం, వినడమే కాక వాళ్ళ గురించి పట్టించుకోవాలి. అయితే మనుషులంటే నిజమైనటువంటి ఆప్యాయత ఉన్నప్పుడు అంటే మనుషుల పట్ల, ఎదుటి వాళ్ళ పట్ల మనం నిజంగా ప్రేమగానే ఆప్యాయతగానే ఉంటే వాళ్ళ గురించి పట్టించుకోవాలన్నమాట. మీరు అసలు ఎవరి గురించైనా పట్టించుకుంటారా? మీ తల్లిదండ్రులు లక్ష్యపెడుతున్నారా? మీ తల్లిదండ్రులకు మీ పట్ల శ్రద్ధ ఉన్నదా? శ్రద్ధగా ఉండడం అంటే ఇతరులను బాగా చూసుకోవడం, దయగా ఉండడం, వారి పట్ల క్రూరంగా ప్రవర్తించకుండా చూసుకోవడం. మీరు సరిగా చూడకపోయినా, పరిశీలించకపోయినా ఎవరి పట్ల మీకు లక్ష్యం లేదన్నమాట. అయితే నిజంగా ఎవరైనా పట్టించుకోవడం అన్నమాట. అంటే నిజమైనటువంటి ఆప్యాయత అంటే ఏంటంటే వాళ్ళ గురించి మనం పట్టించుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు అసలు మీ గురించి ఎవరి గురించి అయినా పట్టించుకుంటారా? అంటే మీ తల్లిదండ్రుల గురించి ఎవరి దగ్గరకు పోక్కర్లా తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రుల గురించి మీరు పట్టించుకుంటారా? అంటే వాళ్ళు చెప్పేది వింటున్నారా? వాళ్ళు ఏం చేయమంటే అది శ్రద్ధగా చేస్తున్నారా? అలాగే ఇలా అనమాట. ఇవన్నీ కూడా అలాగే శ్రద్ధగా చూడడం అంటే ఇతరులను బాగా చూసుకోవడం. శ్రద్ధగా చూడడం అంటే ఇతరులని బాగా చూసుకోవడం. అలాగే వాళ్ళ మీద దయ్యం కలిగి ఉండడం, వారి పట్ల క్రూరంగా ప్రవర్తించకుండా ఉండడం, ఇదే శ్రద్ధగా చూసుకోవడం అనమాట. మీరు సరిగ్గా చూడకపోయినా, పరిశీలించకపోయినా ఎవరి పట్ల మీకు లక్ష్యం లేదన్నమాట. అలాగే మీరు ఒకవేళ వాళ్ళ పట్ల తల్లిదండ్రులు అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, సరిగ్గా చూడకపోయినా, పరిశీలించకపోయినా వాళ్ళ పట్ల మీకు లక్ష్యం లేదు అంటే లెక్క లేదనమాట. వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని అర్థం, లక్ష్యం లేదంటే. సో అది సో ఓకే. Tomorrow I will continue this class. Now I will do homework. Last class లో homework ఏం ఇచ్చాను? ఓకే, ఈరోజు హోంవర్క్ ఏంటంటే ఆరిన మాటలో ఫస్ట్ పద్యం ఉంటుందా, ఆ ఫస్ట్ పద్యం స్టా పద్యం మునుమున ఉంటే ఆ పద్యం చదివి అలాగే దాని ప్రతిపాదన చదివి చూడకుండా రాసి నాకు సెండ్ చేయండి. థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే.